వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ఆత్మ నిర్భర్ భారత్ పిలుపు ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థను, స్వదేశీ ఉత్పత్తులను, స్థానిక నైపుణ్యాలను బలోపేతం చేసే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వోకల్ ఫర్ లోకల్ నుంచి లోకల్ టు గ్లోబల్ దిశగా భారత్ నడుస్తుంది. ఖాదీ నుంచి బ్రహ్మోస్ వరకు, దీపం నుంచి డిజిటల్ యూపీఐ వరకు ప్రతి రంగంలో స్వదేశీ శక్తి ప్రపంచానికి భారత ప్రతిభను చూపిస్తోంది. కోవిడ్ కాలంలో టీకాలు, పీపీఈ కిట్లు తయారు చేసి 100 కంటే ఎక్కువ దేశాలకు సహాయం చేసిన భారత్ వ్యాక్సిన్ మైత్రి ద్వారా ప్రపంచానికి ప్రాణ రక్షకుడిగా నిలిచింది. స్వదేశీ అంటే కేవలం వస్తువులు కాదు, ఇది ఆత్మగౌరవం, జాతీయ గర్వం, రైతుల చెమట, కార్మికుల శ్రమ, యువత ఆవిష్కరణలు ఈ ఉద్యమానికి బలం. రక్షణ రంగంలో కూడా భారత్ తేజస్, బ్రహ్మోస్, ఆర్టిలరీ ఎగుమతులతో ఆత్మ నిర్భర మార్గంలో దూసుకెళ్తుంది. ప్రధాని మోదీ పంచ సంకల్పాలు: వికసిత్ భారత్, వలస మనస్తత్వం తొలగింపు, వారసత్వంపై గర్వం, ఏకత్వం, పౌర కర్తవ్యాలు దేశాన్ని వికసిత దిశగా తీసుకువెళ్తున్నాయి. భారతీయ వస్తువులు కొనండి, భారతీయులను ఆదరించండి. ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం, ఇంటింటా స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ పిలుపునిచ్చారు. దేశంలో ఒక జాతీయ ఉద్యమానికి నాంది పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మలో ఉన్న ప్రతి అణువుని ఆత్మ గౌరవంలో నిలబెట్టే విధంగా, జాతీయ గర్వాన్ని నిలబెట్టే విధంగా ఆయన ఆ రోజు సంకల్పించిన ఆత్మ నిర్భర భారత్ ఈ రోజు దగ్గర దేశవ్యాప్తంగా అన్ని ప్రపంచ దేశాలు ఏవైతే సవాలు విసిరాయో వాటికి ప్రతిస్పందనగా తీసుకొచ్చినది ఆత్మ నిర్భర భారత్. అదే కాకుండా మనకు తెలుసు, గతంలో 5-10 ఏళ్ళుగా చూస్తే ప్రతి దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో కానీ, రాష్ట్రంలో ఉన్న విశిష్టత కానీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన తీసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలు, శ్రామిక రంగం కానించి, వ్యవసాయ రంగం కానించి, ఇండస్ట్రీస్ కానించి, ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానించి అన్ని రంగాలలో మనకున్న శక్తి, మనకున్న బలము, మనకున్న సంకల్పము, మనకున్న చేతి నైపుణ్యము, మనలో ఉన్న దృఢమైన ఒక పట్టుదలకి నిదర్శనంగా ఆయన తీసుకొచ్చినదే మన్ కీ బాత్ లో చూపిస్తున్న ధైర్యాన్ని, అంటే ప్రతి భారతీయుడిలో కూడా మన శక్తి ఏంటని నిరూపించేదానికి తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే స్వామి వివేకానంద గారు ఏ రోజో చెప్పారు, ప్రతి అణువు కూడా దేశం కోసం ఉపయోగపడాలి. స్వరాజ్ అంటే రాజకీయ స్వేచ్ఛనిస్తుంది, స్వదేశీ అంటే ఆర్థిక స్వేచ్ఛనిస్తుందని ఆ రోజే స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. దాన్ని మూల సంకల్పంగా తీసుకొని ఈ రోజు దేశవ్యాప్తంగా మనకు తెలిసిన విషయాలు 3 ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ గ్లోబల్. అంటే అన్ని రంగాలు కూడా ఏవైతే టెక్నాలజీ పరంగా కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, హెవీ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే వ్యవసాయ రంగానికి కానీ, వీటన్నిటిని ఒక కొత్త దిశగా తీసుకెళ్తూ ఆత్మ నిర్భరంలో భాగంలోగా వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, అంటే ఒక పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే దానికి ఎంతో మంది నైపుణ్యమైన పని వాళ్ళు కావాలి, అలాగే పనిముట్లు కావాలి, కన్స్యూమర్స్ కానీ వేయాలంటే కూడా ఒక క్రమబద్ధమైన ప్రణాళిక కావాలి. వీటన్నిటిని కూడా ఆయన చేయూతనిస్తూ ఈ రోజు మన దేశంలోనే కాదు ఇతర దేశాలకి వాటిని ఎగుమతి చేసే స్థాయికి భారతదేశంలో తీసుకొచ్చినదే ఆత్మ నిర్భర భారత్. అదే కాకుండా ఇంకోటి గమనించండి, మనందరికీ తెలుసు కోవిడ్ లో అన్ని దేశాలు కూడా ఎంత ఇబ్బంది పడ్డాయి, తన రక్షణ కోసం ఎంత బాధపడారో ఆ టైంలో భారతదేశంలో దగ్గర కోట్ల టీకాలని, పీపీఈ కిట్లని దగ్గర 100 దేశాలకు పైన మనము సప్లై చేసి ఆ దేశాలకి వ్యాక్సిన్ మైత్రితో ప్రపంచ దేశాలకి భారతదేశము ప్రపంచ రక్షకుడు అయిన స్థానంలోకి వెళ్ళాం. అంటే ఈ భారతదేశంలో తీసుకొచ్చిన కోట్ల టీకాలు వేరే దేశంలో కూడా టీకాలు ప్రొడక్షన్ చేశారు, కానీ వాటి మీద ఉండే నమ్మకం కన్నా భారతదేశం మీద ఉన్నటువంటి నమ్మకము ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు నిరూపించారు. సో ఇది కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో ఒక భాగమే.
సో అదే కాకుండా మనందరికీ తెలుసు స్వదేశీ. స్వదేశీ అంటే ఏదో వస్తువులని మాత్రం కాదు. స్వదేశీ అంటే కూడా మన అందరి ఆత్మ గౌరవం, జాతీయ గౌరవం, అలాగే ప్రతి శ్రామికుడి చెమట, ప్రతి రైతన్నది మన వాళ్ళ యొక్క కృషి, ఇవన్నీ కూడా స్వదేశీలోకే వస్తాయి. సో వీటన్నిటికి కూడా ఒక దిశానిర్దేశాన్ని తీసుకొచ్చి మన స్వదేశీలో ఉన్నటువంటి ప్రొడక్షన్ లో ఏవైతే వస్తువులు ఇస్తామో వాటిని మనలోనే మేక్ ఇన్ ఇండియా, బై ఇన్ ఇండియా, బిల్డ్ ఇన్ ఇండియా అంటే ఈ స్లోగన్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ప్రపంచ దేశాలు విసిరే సవాళ్ళు మనకు తెలుసు. గత 3-4 నెలలుగా 6 నెలలుగా అమెరికా మనల్ని టార్గెట్ చేసి మానసికంగా కానీ అక్కడ తీసుకుంటున్నటువంటి సంస్కరణలు, రిస్ట్రిక్షన్స్ కానీ అన్ని విషయాల్లో కూడా అతలాకులంగా చేస్తున్నది భారతదేశాన్ని. సో అలాంటి సమయాల్లో మన శక్తి ఏంటి, మన ఆత్మ నిర్భరత ఏంటి, మన స్వదేశీ మీద ఉన్న బలం ఏంటి అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దూరదృష్టితో ఈ రోజు ఒక జాతీయ ఉద్యమానికి నాంది పలికారు. అదే ప్రతి ఇంట కూడా స్వదేశీ, ఇంటింట స్వదేశీ అని మళ్ళా చెప్తున్నారు. స్వదేశీ అంటే వస్తువులు మాత్రమే కాదు, మనల్ని ఏదైతే వారసత్వంగా వెళ్ళిపోయేది కానీ, ఏకత్వాన్ని తీసుకురావడం కానీ, పౌరులకు సంబంధించిన సంస్కరణలు చేయడం కానీ, ఇలా ప్రతి అంశంలో కూడా ఇంకా ముఖ్యంగా చెప్పారు ఒకటి నా 3 స్తంభాలు స్వదేశీ. 1 ఖాదీ, 2 స్వభాష, 3 స్వభూష. ఈ 3 స్తంభాలు కూడా ఆయుపట్టు లాంటిది భారతదేశానికి. దాన్ని ఎవరైతే తూచా తప్పకుండా ఈ ఒక జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారో, దేశంలో ఉన్న సంపదని మనమే అంటే మన దేశంలో సృష్టించినట్టు మన సంపదని మనమే మన దేశ అభివృద్ధికి, అలాగే ప్రపంచ దేశాలకి మనకు సవాల్ విసరడం. ఇంకో ముఖ్యమైన పాయింట్, స్వదేశీ అంటే వేరే దేశాలని మనము అవాయిడ్ చేయడం కాదు, ఇతర దేశాలని మనము పోటీ పడడం కాదు, మన శక్తి ఏందో వాళ్ళకి నిరూపించడం. వాళ్ళు ఇచ్చే సవాళ్ళకి మనం భారతదేశం అంటే ఒక ఉత్తమైన దేశము, ఎంతో నేపథ్యమైన దేశం అని నిరూపించేదాన్ని. సో ఈ రోజు డిజిటల్ ఏదైతే యూపీఏ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్ కిందకే వస్తాయి. ఇవన్నీ గత 10-15 సంవత్సరాలుగా ఆయన తీసుకొచ్చిన ప్రోత్సాహం మీకు తెలుసు. ఏది ముద్రా లోన్ అంటే ప్రతి శ్రామికుడిని, ప్రతి రోడ్డు మీద ఉండే వాళ్ళకి చేసిన సహాయం కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్, స్టార్ట్అప్ ఇండియా, అలాగే మీకు తెలుసో తెలీదు ఈ మధ్య విశ్వకర్మ వాళ్ళకి కావాల్సినటువంటి దేశంలో అత్యధిక శాతం చేతి వృత్తులు అంటే ఒక విశ్వకర్మలో జన్మించిన వాళ్ళకే కాదు, చేతి నైపుణ్యం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళ పారిశ్రమకు కావాల్సిన ఆర్థిక బ్యాంకుల నుంచి సహాయాన్ని అందిస్తూ దేశవ్యాప్తంగా పనిముట్లను కూడా అందిస్తున్న ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. దీంట్లో ఇవన్నీ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఆయన దూరదృష్టితో ఆయన తీసుకున్నట్టు ఒక నిర్ణయం ఈ రోజు భారతదేశం ఒక శక్తివంత దేశంగా ఎదిగిందంటే ఆయనే కారణం. సో అదే విధంగా మూడోది కూడా తెలుసు మనందరికీ, ఇప్పుడు జాతీయ సంపదతో పాటు జాతీయతో కూడుకుంటున్నటువంటి ఏవైనా సరే అన్ని దేశంలో ఉన్న అన్ని ప్రతి అణువుల్లో కూడా ఆయన ఒక ఉద్యమానికి నాంది పలికారు. దీంట్లో యువత కాడి నుంచి ప్రతి భారతీయుడు కూడా స్వదేశీని తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావాలని కోరుకుంటూ, అదే విధంగా ఆయన పంచ సంకల్పం ఇచ్చారు. పంచ సంకల్పాలు, 1 వికసిత్ భారత్, వలసత్వాన్ని నిర్మూలించడం, అలాగే వారసత్వంపై గర్వంగా, ఏకత్వము, పౌర శక్తి, ఇవన్నీ కూడా పంచ సంకల్పాలు. సో వీటన్నిటిని కూడా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉధృత స్థాయిగా 3 నెలల్లో భారతీయ జనతా పార్టీ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 25వ తేదీ వరకు అంటే వాజ్పేయి గారి జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు విస్తృతంగా వాడవాడలలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి మనమేంటో, మన ఆదర్శం ఏంటో, మన సంస్కృతి ఏంటో, మన స్ట్రెంత్ ఏంటో, మన శక్తి ఏంటో ప్రతి దేశానికి మనమే రక్షణగా ఉండే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ
ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని, ఈ జాతీయ ఉద్యమాల్లో పాల్గొంచుకొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భారత్.